హాయ్ అండి. వెల్కమ్ టు దక్ష వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే గనక మా బ్రేక్‌ఫాస్ట్ అయితే గనక బోండా అండి. పల్లీ చట్నీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్‌గా అయిపోతుందండి. ఎలా చేయాలి వీడియోలో చూపిస్తాను. నేనైతే ఒక కప్పున్నర మైదా పిండి తీసుకున్నానండి. ఇలా జల్లించుకొని ఒక బౌల్‌లో తీసుకొని నేనైతే పుల్లటి పెరుగు ఒక కప్పు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు అయితే గనక ఈ బోండాలోకి చాలా బావుంటుంది. మొత్తం అంతా పెరుగు పిండికి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. బాగా పలుచగా కలుపుకోకూడదు. నేనైతే కనుక నైటే ఇలాగా కలుపుకొని ఉంచుకుంటానండి. మార్నింగ్ అప్పటికప్పుడు అయితే కనుక కొంచెం అంత గుల్లగా రావండి. నేనైతే కనుక నైట్ ఇలా కలుపుకొని ఇలాగా గట్టిగా అలాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి. పచ్చి చట్నీ ఎలా చేస్తాను ఈ వీడియోలో నేను ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ అనేది యాడ్ చేయక్కర్లేదండి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. లేకపోతే పేలిపోతాయండి. ఫేస్ మీద ఆయిల్ అనేది పడుతుంది. అలా కాకుండా ఇలా కట్ చేసి వేసుకుంటే కనుక పేలకుండా ఉంటాయండి. పచ్చిమిర్చి ఇలాగా దూరగా వేయించుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీల్లోకి పచ్చిమిర్చి అనేది తీసేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేయించుకోకపోయినా పర్వాలేదండి. చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పక్కకి తీసేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందండి. పల్లీ చట్నీ అనేది సింపుల్గా అయిపోతుంది. పిల్లలు ఎప్పుడైనా ఇంటి దగ్గర ఉన్నప్పుడు సండే ఆ టైంలో ఇలా బోండా వేసి పెట్టండి, చక్కగా తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. బండి మీద ఎలా ఉంటాయో బోండా అట్లాగే ఉంటాయండి. చూస్తున్నారు ఇది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. పోపు వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్వాలేదండి. మేమైతే కంపల్సరీ పోపు అనేది వేసుకుంటామండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి 2 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఎండుమిర్చి, కరివేపాకు కూడా ఎక్కువ తీసుకుంటే కనుక స్మెల్ అనేది బాగా వస్తుంది. చట్నీకి బాగా పడుతుందండి. వేడివేడిగా ఉన్నప్పుడు చట్నీలో వేసుకుంటే కనుక స్మెల్ అనేది ఎటు పోకుండా ఉంటుంది. చట్నీకి బాగా పడుతుందండి. చాలా బాగుంటుంది. ఇలా వేయించుకున్న తర్వాత చట్నీలో వేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పట్టుకున్న మైదా పిండిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు వేసుకోవట్లేదంటే జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి మొత్తం అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. మనం పిండి ఎంత బాగా కలిపితే బోండాలు అనేది అంత బాగా వస్తాయండి. దీంట్లో కొంచెం వంట సోడా వేసుకోవాలండి. సరిపడినంత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది మాత్రం బాగా కలుపుకోవాలంటే ఒక 10 మినిట్స్ పాటు అయిన పిండి అనేది బాగా కలిపితే కనుక గుల్లగా వస్తాయి. చాలా బాగుంటాయి. రౌండ్ షేప్లో వస్తాయండి. చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి. గట్టిగానే ఉండాలి. ఇంకా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. చూస్తున్నారు కదా ఈ విధంగా బోండా అనేది వేస్తే కనుక ఈ విధంగా రావాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుకులుగా అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగానైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్దగానే వేసుకుంటున్నాను. ఎటువంటి వంకీలు అలాంటివి ఏమీ రావండి. చక్కగా వస్తే చూపించిన విధంగా 3 వేళ్లతో ఇలా వేస్తే చాలండి. బోండా అనేది చక్కగా వస్తుంది. అతుక్కోకుండా ఉంటాయి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో మైదా పిండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే చాలండి. బోండా వేడి వేడి బోండా రెడీ అయిపోతుందండి. అతుక్కోకుండా వస్తాయి, చక్కగా వస్తాయి. ఎటువంటి వంకీలు లేకుండా రౌండ్గా వస్తాయండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని బోండాలు వేసుకుని వెంటనే మనం గరిటె అనేది పెట్టవసరం లేదండి. అవి చక్కగా అవే టర్న్ అయిపోతాయి. బాగా కాగితే కనుక ఆయిల్ అనేది చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని చిల్లులు గరిటెతో పైన ఇలా టర్న్ చేస్తూ ఉంటే చాలండి. చక్కగా వేగిపోతాయి. 4 పక్కల కూడా చక్కగా వేగిపోతాయి. చాలా బాగుంటాయి. బండి మీద ఉన్న బోండా ఎట్లా ఉంటాయో హోటల్లో తిన్నట్టే ఉంటాయండి. చక్కగా చాలా బాగుంటాయి. ఈ విధంగా అంటే చాలండి. మొత్తం అటు ఇటు కలపక్కర్లేదు. పైన ఇలా అంటే చాలండి. బోండా అనేది చక్కగా రెడీ అయిపోతుంది. గోల్డెన్ కలర్ అంతా వచ్చేంత వరకు కూడా దూరగా వేయించుకోవాలండి. హైలో పెట్టకూడదు, సిమ్లో ఉంచుకుని వేయించుకోవాలి. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చవండి. నేను చెప్పినట్టు ట్రై చేయండి. నైట్ అయితేనే బాగా నానితే కనుక చక్క పుల్లగా చాలా బాగుంటాయి. బోండా అనేది చక్కగా గుల్లగా కూడా వస్తాయండి. ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా చక్కగా పెద్ద సైజు అయినాయి కదా. చిన్నగా వేసినా కానీ పెద్దగా అయినాయి. చూసారండి బోండాలు. పిండి అనేది బాగా నానిందండి. చాలా బాగుంటాయి. ఇలా నానితే కనుక చక్కగా తింటూ ఉంటే చాలా బాగుంటాయి. క్రిస్పీగా కూడా ఉంటాయి, మెత్తగా చాలా బాగుంటాయండి. ఒకసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇలా పైపైన గరిటెతో ఇలా అంటే చాలండి. 4 పక్కల చక్కగా వేగుతాయి. అంతేనండి, చక్కగా వేగిపోయినాయి కదా. నూనె వారే గిన్నెలో తీసేసుకొని చూస్తున్నారు కదా ఆయిల్ కూడా ఏమీ పీల్చలేదండి. చూస్తూనే తెలిసిపోతుంది కదా. చక్కగా పళ్ళెంలోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బోండా రెడీ అయిపోయిందండి. పల్లీ చట్నీతో తింటే కనుక చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో టేస్టీగా ఉండే బోండా పల్లీ చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా గుల్లగా వస్తాయండి. చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా మెత్తగా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తారు కదండి. ఎంతో టేస్టీగా ఉండే బోండా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.